వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ, అలాగే ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తున్న రాబిన్ శర్మ గారికి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ మరి ఈరోజు స్వాధ్యాయంలోకి ప్రవేశిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ద 5 AM క్లబ్, మార్నింగ్ ఉదయము 5 గంటల యొక్క ప్రాముఖ్యత గురించి మరి ఎంతో అద్భుతంగా మనకి రాబిన్ శర్మ గారు ఎంతో చక్కగా మనకి అందిస్తున్నారు. అందులో భాగంగా మనము ఆ, మరి వీళ్ళు ఒకానొక బిజినెస్ ఉమెన్ మరి చనిపోదాము అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఒకానొక సమావేశానికి వెళ్ళడం, ఆ వెళ్ళిన చోట మరి పక్కన కూర్చున్నటువంటి ఒకానొక కళాకారుడితో పరిచయం కలగడం, మరి వాళ్ళిద్దరికి అనుకోకుండా మూడో వ్యక్తి వాళ్ళకి తారసపడడం, మరి ఆ తారసపడిన వ్యక్తి మరి ఈ యొక్క సమావేశంలో మీకు ఏమి నచ్చింది, ఎలా జరిగింది, ఏమి నేర్చుకున్నారు అని ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ మరి నేను మీకు కొన్ని రహస్యాలు చెప్తాను ఆ, అని వాళ్ళకి చెప్పడం. మరి ఆ మూడో వ్యక్తి ఏమో చూడడానికి చాలా మరి చినిగిపోయిన బట్టలు వేసుకున్నాడు. కానీ తన నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా ఒక అద్భుతంగా ఉంది. సో వాళ్ళల్లో శక్తిని మేలుకొలుపుతుంది. సో వీళ్ళిద్దరూ కూడా సందేహిస్తున్నారు. ఆయన బట్టలు చూస్తూ, ఆయన డ్రెస్సింగ్ అది చూస్తూ ఉంటేనేమో ఆయన ఒక పిచ్చోడిలా కనిపిస్తున్నాడు. ఆ! కానీ ఆయన నుంచి వచ్చేటువంటి మాటలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి ఆయనేమో నేను మీకు అన్ని రహస్యాలు చెప్తాను. నేను నా జీవితంలో మరి నేను ఎలాగా అయితే మెరుగుపరుచుకున్నానో మీకు కూడా ఆ రహస్యాలు చెప్తాను. మరి మరి నాతో మరి మీరు ఓకే. మీరు మరి నాకు అవకాశం ఇస్తారా అని అడగడం. మరి అవకాశం ఇస్తున్నాను అదేంటి? మనకి హెల్ప్ చేసేటప్పుడు మనం థాంక్స్ చెప్పాలి గానీ, ఆయన మనకి అవకాశం చెప్పడం ఏంటి? అవకాశం ఇస్తున్నారేంటి? అసలు ఈయన్ని నమ్మవచ్చా? నమ్మకూడదా? అని అంటాం. మళ్ళా ఆయన మరి ఒకళ్ళకి సేవ చేయడం అనేది ఒకానొక అద్భుతమైనటువంటి ఆహ్, మనము వెళ్ళేటప్పుడు ఈ కోట్లు రావు, ఇవేమీ రావు. ఎవరి జీవితాల్లో అయితే వెలుగును నింపామో అవి మాత్రమే మనకి వెళ్ళేటప్పుడు వచ్చేటువంటి ఆ యొక్క జ్ఞానమే మనతో వచ్చేటువంటి అసలైన సంపద. కాబట్టి నాకు మీకు సహాయం చేసేటువంటి అవకాశం ఇస్తున్నందుకు నేను థాంక్స్ చెప్తున్నాను అని చెప్పడం. మరి ఈ మాటలు ఇవన్నీ విన్న తర్వాత వాళ్ళ ముగ్గురి కన్వర్సేషన్‌లో మరి నెక్స్ట్ డే మరి 5 కల్లా మరి ఓకే అని మేము మీతో వస్తాము. మీ దగ్గర మేము అన్నీ నేర్చుకుంటాము. మా యొక్క జీవితాల్ని మెరుగుపరుచుకోవడానికి మాకు మీరు ఎంతో సహాయం చేస్తా ఉన్నారు అని అనడం. మరి అనుకోకుండా మరి ఎక్కడ కలవాలి అంటే ఇదే ప్రాంగణంలో మీరు ఉండండి రేపు అని చెప్పడం. మరి అదే విధంగా వాళ్ళు నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళడం. వెళ్ళిన తర్వాత ఒకానొక డ్రైవరు మరి ఆహ్వానించడం. ఇలాగా అక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్‌కి తీసుకువెళ్ళి వాళ్ళ కోసం స్పెషల్‌గా ఒక ప్రత్యేకమైనటువంటి విమానంలో మరి తీసుకువెళ్తుంటే వీళ్ళకి ఆశ్చర్యంగాను, అద్భుతంగాను ఉంటుంది. ఏంటి నిజంగా ఇది అంతా కూడా ఏం జరుగుతుంది అని వాళ్ళు చాలా ఆహ్, ఒకానొక సందిగ్ధంలో కాదు, ఆశ్చర్యంతో ఉంటారనమాట. ఏంటి మనం ఎక్కడికెళ్తున్నాము? మారిషస్ మీరు ఎక్కడికెళ్తున్నారు అంటే గనక వాళ్ళకేమీ తెలీదు. జస్ట్ మీరు నాతో నేను మీకు చూపిస్తాను అన్నీ చెప్తారు అంతే. కానీ వాళ్ళు అక్కడ మరి వీళ్ళని స్పెషల్‌గా మరి మారిషస్‌కి తీసుకువెళ్ళడం అదొక అద్భుతమైనటువంటి ప్లేస్ అనమాట. చాలా అందమైన ప్లేసు. మరి వీళ్ళు ఎప్పుడైతే ఆ మారిషస్ అనగానే నేను ఎప్పటినుంచో ఆ గొప్ప ప్లేస్ గురించి నేను ఎంతో చక్కగా విన్నాను. కానీ ఈరోజు నేను అక్కడికి వెళ్తున్నాను అంటే నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది అని వీళ్ళిద్దరూ గూడా ఎంతో ఆశ్చర్యంతో వెళ్ళడం. వెళ్ళిన తర్వాత మరి ఆ ఏరోప్లేన్ మరి దిగిపోయేటప్పుడు మీరు మారిషస్ మనం మామూలుగా ల్యాండ్ అయ్యేటప్పుడు చెప్తూ ఉంటారు గదా! స్వాగతం. మీరు హైదరాబాద్ విచ్చేస్తున్నందుకు స్వాగతం అని చెప్తూ ఉంటారు గదా! అలాగా మారిషస్‌లో గూడా మరి వీళ్ళు ల్యాండ్ అవ్వగానే మరి ఆహ్, వీళ్ళకి మరి చెప్పడం. చెప్పిన తర్వాత వాళ్ళు అలాగా ఆహ్, ల్యాండ్ అయిన తర్వాత మళ్ళా వెంటనే ఇంకొక కారొచ్చి మరి వీళ్ళని పికప్ చేసుకోవడం. పికప్ చేసుకొని ఉండగా వాళ్ళకి ఆ కారులో ఒక బంగారపు ప్లేట్ల మీద కొన్ని అద్భుతమైనటువంటి వాక్యాలు వాళ్ళకివ్వడం జరుగుతుంది. అందులో ఒకటి ఏంటి అంటే మొట్టమొదటిది మీరు ప్రతిరోజు కూడా
సూర్యోదయానికి ముందే అంటే ఉదయమే నిద్ర లేవండి అనేది ఒకటి, ఒకదాన్ని సింపుల్గా. మరి రెండవది ఏమిటి అంటే గనక ప్రతిరోజు కూడా మరి చిన్న చిన్న అడుగులు వేయండి. అంతే. అలాగే సాకులు చెప్పడం మానేయండి. సాకులు చెప్పడం మానేసి ప్రతిదానికి కూడా మనం జనరల్‌గా సాకులు చెప్పేసి ఆపేస్తూ ఉంటాం. సాకులు చెప్పకండి. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు ప్రయత్నిస్తూ వెళ్ళండి అనేది. మూడవది ఏంటి అంటే మీరు ఏదైనా సరే ఒక మంచి అలవాటు మనం ప్రారంభించినప్పుడు చాలా చాలా కష్టంగా ఉంటుంది. మధ్యలోనూ కొంచెం మడ్డిగాను కానీ అదే మంచి అలవాటు మనకి చివరిలో మన యొక్క జీవితంలో ఒక మహత్తరమైనటువంటి అలవాటుగా మనకి నిలిచిపోతుంది అని ఒక ప్లేట్ మీద రాసుంటుంది. అలాగే నాలుగవ దానిలో ఎవరైతే నేను చెయ్యలేను అన్నటువంటి పనుల్ని గూడా నేను చేస్తాను అనేటువంటి దిశగా వెళ్ళేవారు కేవలము 5% మాత్రమే ఉంటారు అని మరి చెప్పడం జరిగింది. మరి ఐదవది మన మనసు ఎప్పుడు గూడా ఒక మంచి పని చేసేటప్పుడు ఇక చాలు ఆపేద్దాము, ఇలాంటి మాటలన్నీ మనకి మన మనసు చెప్తూ ఉంటుంది. కానీ అదే అసలైనటువంటి సంఘర్షణ. మీరు అక్కడ గనక మీరు ఆపకుండా ప్రయత్నిస్తే విజయం మీదవుతుంది అని మరి ఆ బంగారపు ప్లేట్ల మీద మరి ఎంతో అద్భుతంగా మరి రాయడం జరుగుతుందనమాట. సో, ఈ ఈ 5 ప్లేట్లు ఒక చక్కటి గోల్డెన్ ప్లేట్స్ మీద మరి ఆ డ్రైవరు వీళ్ళకి ఇవ్వడం, వీళ్ళేమో అవి చదువుకోవడం జరుగుతుందనమాట. అలాగా వీళ్ళని ఎయిర్‌పోర్ట్ దగ్గర నుంచి ఆహ్, ఆ కారులో అద్భుతమైనటువంటి ప్రదేశాలు అలా అలా సందర్శించుకుంటూ మొత్తానికి ఎవరైతే వీళ్ళకి ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే మరి ఉన్నారో ఆయన ప్లేస్‌కి రావడం జరుగుతుందనమాట. అంటే ఇక్కడ మధ్యలో ఇంకా చాలా అక్కడ ప్రకృతి సౌందర్యాల గురించి, వాటి గురించి చాలా అద్భుతంగా ఇందులో వివరించడం జరిగింది. మనం డైరెక్ట్‌గా పాయింట్ దగ్గరికెళ్ళిపోతున్నామనమాట. సో, ఇంకా ఆ విధంగా వీళ్ళు వెళ్ళిన వెంటనే మరి అక్కడ దిగగానే వీళ్ళకి ఎంతో చక్కటి అద్భుతమైనటువంటి ఆహ్వానం గూడా వీళ్ళకి వీళ్ళెంతో గౌరవంగా మరి అందరూ గూడా లోపలికి మర్యాదపూర్వకంగా వాళ్ళు లోపలికి తీసుకువెళ్తారు. అలాగా ఆయనకి ఉన్నటువంటి ప్రైవేట్ బీచ్ గూడా ఉంటుందనమాట. ఆయన పెద్ద కోటీశ్వరుడు. ఆయన సాగర్ తీరానికి దారి తీసేటువంటి ఒక వీళ్ళు అలాగా సాగర్ తీరాన ఆ ప్రైవేట్ బీచ్‌లో ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆహ్ ఒకానొక వ్యక్తి ఆ సూర్యకిరణాలను అలాగా ఆ సాగర తీరాన్ని అద్భుతంగా మరి ఆనందిస్తూ, సంతోషంగా అలాగ చూస్తూ ఉంటే వీళ్ళిద్దరూ ఏమనుకుంటారంటే, ఆ వ్యక్తే కదా అని చెప్పేసేసి ఇంక మనకింత ఇదిగా చూసుకున్నటువంటి వ్యక్తి దగ్గరికెళ్తున్నామంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మరి అలాగా ఆయన దగ్గరికి ఆహ్, ఇంకా స్పీడ్‌గా అనమాట. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళడానికి నెమ్మదిగా మరి డ్రైవర్ చెప్పారు గదా! వాళ్ళ బాస్ పేరు రైలీ అని చెప్పేసి. ఆయన ప్రపంచంలోనే అతి కోటీశ్వరుడని చెప్పేసి, అప్పుడప్పుడు ఆయన్ని టెస్ట్ చేసుకోవడానికని అలాగా చినిగిపోయిన బట్టలు, ఒకరోజు నేల మీద పడిపోవడం, ఒకరోజు పూర్తిగా ఉపవాసం ఉండడం ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఆయన అందరికంటే చాలా దయామయుడు ఆయన. చాలా ఎంతో సేవ చేస్తూ ఉంటాడు. ఎంతో మంచి పనులు చేస్తూ ఉంటారాయన అని చెప్పిన తర్వాత ఈ డ్రైవరు వీళ్ళ యొక్క ట్రావెలింగ్‌లో వాళ్ళ యొక్క మనుషులు ఆయన గురించి చెప్తుంటే ఇంకా వీళ్ళకేంటంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో, ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి అలాగా సాగర్ తీరం వైపు అలాగా సూర్యుడిని చూస్తూ అలా నుంచుంటే ఆయనేనేమో అనుకుని ఆహ్, మరి విష్ చేసి చూస్తే అక్కడేమో ఎవరుంటారంటే ఆహ్ వాళ్ళు అక్కడ చ్ వీళ్ళకి షాకింగ్ అన్నమాట. ఏంటి అంటే, అక్కడ ఆ వ్యక్తి సడెన్‌గా వెనక్కి తిరిగి చూసేసరికి ఆ వ్యక్తి ఉండరు. ఎవరుంటారంటే, వీడు సమావేశానికి వెళ్ళినప్పుడు ఒక స్పీకర్ ఉన్నారు గదా! స్పీకరు ఆయన సడెన్‌గా పడిపోయారు అని చనిపోయారని అనుకున్నాం గదా! మనం ఇనీషియల్‌గా ఫస్ట్ మన యొక్క స్వాధ్యాయంలో. సో, ఆయన ఇప్పుడిక్కడ ఈళ్ళకి ప్రత్యక్షమవుతారనమాట. సో, వీళ్ళిద్దరికీ షాక్. అదేంటి మీరు ఆ రోజు సమావేశంలో మీరిలాగ పడిపోయారు కదా! మీరు చనిపోయారనుకున్నాం గదా! మీరేంటి ఇక్కడున్నారు? అని వీళ్ళిద్దరికీ గూడా పెద్ద షాకింగ్ అనమాట. సో, మేము వీళ్ళు చెప్తూ ఉంటారు. ఆ సెమినార్‌కి మేము హాజరయ్యాము. మీరు చాలా అద్భుతంగా మీరు ప్రసంగించారు. మీ యొక్క మాటలు మాకెంతో ఇన్‌స్పిరేషన్ కలిగించాయి. మరి ఆహ్, అసలు ఏమైంది మీకు అని ఆహ్, ఇంకా అసలు అని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మాట్లాడుకుంటుంటే ఈవిడ చెప్తూ ఉంటుంది. నేనసలు ఆ యొక్క సెమినార్‌కి ఎలా హాజరయ్యాను అంటే గనక
నేను ఒకానొక బిజినెస్ వుమెన్‌ని నేను ఒక కంపెనీని నడుపుతూ ఉంటాను. అయితే ఆ కంపెనీలో అభివృద్ధి కారణంగా మరి ఆహ్, చాలా వరకు అంతా బాగానే జరిగింది గానీ అని అక్కడ చెప్పి ఏంటి ఇంక అన్నీ చెప్పేస్తున్నా అని చెప్పేసి మళ్ళా ఆపేస్తదనమాట ఆవిడి. మళ్ళీ ఆపేయగానే మళ్ళా ఆయన అడుగుతారు. "ఏమైంది మీ వ్యాపారానికి ఏమైంది చెప్పండి" అని మళ్ళా ఆ స్పీకరు ఈవిడ్ని అడుగుతారనమాట. అడిగితే అందులో ఏమైందంటే, నేను ఆ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు నేను చాలా ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. ఆ కంపెనీలో ఎక్కువ షేర్ నాదే ఉంది. కానీ అక్కడ ఉన్నవాళ్ళు నన్ను ఎలాగైనా సరే ఆ కంపెనీ ఇప్పుడు చాలా చక్కగా ఉంది. నన్ను ఆ కంపెనీ నుంచి బయటకి పంపించేయాలని వాళ్ళందరూ గూడా నన్ను ప్రయత్నిస్తున్నారు. కానీ నేను దానికోసం ఎంతో కష్టపడ్డాను అని ఆవిడ బాధ చెప్పుకుంటూ ఉంటుందనమాట. సో, ఇలాంటి నాకున్నటువంటి చాలా ఆహ్, పరిస్థితుల్లో నేను నా యొక్క ప్రాణం తీసుకోవడానికి సిద్ధమయ్యాను నేను. అయితే మీ మీ యొక్క ఎప్పుడైతే నేను మీ సెమినార్‌కి వచ్చానో, ఆ యొక్క జ్ఞానము నాలో ఒక చక్కటి శక్తిని మేలుకొలిపాయి. మరి ఇంక నాకు అప్పటి వరకు చనిపోవాలనుకున్న దాన్ని కొంచెం భవిష్యత్తులో కొంచెం నాకొక ఆశాకరమైనటువంటి దృక్పథాన్ని ఏర్పరిచాయి. మీరు నాకు చాలా చాలా హెల్ప్ చేశారు సార్ అని పాపం ఆవిడని మరి షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా చాలా థాంక్స్ అని చెప్తుందనమాట. అయితే అప్పుడు ఆయనంటారు, "మీ యొక్క ప్రశంసకు నిజంగా ఐ యామ్ వెరీ ఆహ్, నా యొక్క ధన్యవాదాలు. ఆహ్, నేను క్రితంసారి ఆహ్, వారు చూసిన దానికంటే ప్రస్తుతం ఎందుకంటే ఆయన ఆ రోజు మనం బ్యాక్‌కెళ్తే గనక ఆ రోజు ఆయన ఒక పక్క మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆయనకి లోపల నుంచి దగ్గుతూ ఉన్నారు. ఆయన పరిస్థితి ఏమీ బాగోలేదు. ఆహ్, సో, మీరు అప్పుడు చాలా వీక్‌గా ఉన్నారు. మీరు చాలా ఇదిగా ఉన్నారు. ఇప్పుడేమో మీరు చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. చాలా మంచిగా కనిపిస్తున్నారు. ఏమైంది మీకు సడెన్‌గా అని వీళ్ళకి క్వెషన్స్ అన్నమాట. మరి ఆ రోజు అందరూ పడిపోతే మనందరం గూడా ఏమనుకున్నాము ఆయన ఈ వెకేటెడ్ హిస్ బాడీ అనుకున్నాం. అయితే ఆయన చెప్తున్నారు. ఆ రోజు నేను ఆ సెమినార్‌లో నేను మీతో పంచుకున్నటువంటి మాటలు ఆచరణలో పెట్టడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. చాలామంది వింటారు. వినేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు దాన్ని ప్రయత్నిస్తున్నారు. దానికి నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. మరి చాలా తక్కువ మంది ఇలాంటి వాళ్ళుంటారు. ఎలాగంటే ఒక సీతాకోక చిలుకగా మనం మారాలి అంటే గనక ముందల ఒక పిల్లర్‌గా మనం మరణించాలి. ఆహ్, గ క్యాటర్ పిల్లర్ అంటే అదే గొంగళి పురుగు. గొంగళి పురుగులో నుంచే గదా! సీతాకోక చిలుక వచ్చేది. సో, మీరు మనం పాత ఉన్నది మనం పోతేనే మనలో ఉన్నటువంటి ఆ కొత్తదనం అనేది వస్తుంది. మీ యొక్క కంఫర్ట్ జోన్‌లో నుంచి బయటకొచ్చి మీరు ఈ విధంగా మీరు వచ్చినందుకు నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను అని చెప్తున్నారు. ఒక అద్భుతమైన వ్యక్తిగత జీవితానికి మరి పరిస్థితుల కోసం అలాగా వెయిట్ చేయకుండా మీరు ఏదో ఒకటి ప్రయత్నించాలి అని మీరు ముందుకు రావడం అనేది గొప్ప విషయం అని మళ్ళా ఈయన గూడా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారనమాట. ఏదేమైనా సరే మీ ఉన్నతికి ఆహ్, సాయపడిగి నా మాటలు మీకు ఎంతో హెల్ప్ అయ్యాయని అన్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆవిడంటుంది, "మీరసలు మేము చనిపోయారనుకున్నాము. మీరు క్షేమంగా ఉన్నందుకు ఆ భగవంతుడికి నేను చాలా చాలా థాంక్స్ చెప్తున్నాను" అని ఈవిడంటుందనమాట. సో, అలాగా చెప్తూ ఉంటే ఆయన చెప్తున్నారు. మన యొక్క సంస్కృతి మనల్ని ఎలా తయారు చేసిందంటే బిరుదులు, పరతాకాలు, హర్షధ్వానాలు, గొప్పలు చెప్పుకోవడము, గొప్ప గొప్ప ధనము, సంపాదన, భవనాలు ఇదే మనిషి విలువ అని చెప్పేసేసి మన యొక్క సాంప్రదాయాలు ఇవన్నీ గూడా ఇలాగే మనల్ని అందరిని గూడా ఎవరికైతే ఆస్తులున్నాయో, ఎవరికైతే మరి గొప్ప గొప్ప పదవులున్నాయో, ఎవరికైతే బిరుదులున్నాయో వీళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పేసేసి మనకి సమాజం నేర్పిస్తూ వచ్చింది. అందుకని అందరూ గూడా వాటి గురించే పరిగెడుతూ ఉన్నారు. వాటి గురించి వెళ్ళండి. కానీ వాటికి బందీలవ్వద్దు అని చెప్తున్నారు. వాటిని ఓకే. కానీ అవి ఇవి ఎప్పుడైతే, ఎప్పుడైతే ఆహ్, మీ గుర్త్ వాటిని కానీ ఆహ్, అవి చెల్లని శక్తికి రూపాలు అని చెప్తున్నారు. అవెలాగంటే జీవితంలో అసలు శాంతిగా ఉండడము, ఆనందంగా ఉండడము,
ఆ! అవి మనల్ని అసలైనటువంటి మనల్ని అనేది బిల్డప్ చేసేవి ఏంటి అంటే ఇవి. మనం ప్రశాంతంగా ఉంటున్నామా? ఆహ్, ఏంటి అనేది అవి ఇంపార్టెంట్. కానీ మనము ఆహ్, వాటి వైపు ఎంతసేపు అవే అనుకుని మనం వాటి వైపుగానే మనం పరిగెడుతూ ఉన్నామో, మానవుడిగా మీ యొక్క ప్రజ్ఞా పాటవాలను గ్రహించినప్పుడు అసలైనటువంటి అపార శక్తి స్వతహాగా మీకు వస్తుంది. ఎక్కడైతే క్రమశిక్షణ, ధైర్యము, నిజాయితీ, సానుభూతి ఇవి అసలైనటువంటి సంపద అని ఆయన చెప్తున్నారు. సంపద అంటే ఎంతసేపు గూడా మనకున్నటువంటి కోట్లు, మనకున్నటువంటి పేరు, ప్రతిష్టలు ఇవి అనుకుంటున్నాము. కానీ అసలైన సంపదలు ఏంటి అంటే మీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీలో ఉన్నటువంటి ఆ యొక్క సుగుణాలు ఏవైతే ఉన్నాయో అవి అసలైనటువంటి మీ సంపద అని చెప్తున్నారు. దానికి చక్కటి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. ఏమిటి అంటే ఉదాహరణకి మహాత్మా గాంధీని చూడండి. మహాత్మా గాంధీ ఆయన్ని చూస్తే గనక ఆయనకున్నటువంటి వస్తువులు గనక ఒక్కసారి చూస్తే ఆయనకి ఏంటి ఆయన జస్ట్ ఆయన స్పెక్సు, ఆయన భోజనం చేసేటువంటి ఒక సాధారణమైనటువంటి ప్లేటు, ఒక గడియారము ఇవే ఆయనకున్నటువంటి ఆస్తులు. ఇవే అంతకు తప్పించి ఆయనకి ఇక వేరే వస్తువులేమీ లేవు. అంతెందుకు మరి అలాగే ఇంకా ఏమని చెప్తున్నారంటే మదర్ తెరీసా చూడండి. మదర్ తెరీసా ఆవిడ అంత గొప్ప ఆవిడ. ఆవిడకుండే వస్తువులు జస్ట్ ఒక సంచిలో సర్దుకుని వచ్చేసేవారట ఆవిడ ఎక్కడికన్నా ఎళ్ళాలి అన్నా సరే కూడా. ఆ! మరి అలాగే ఇలాగా ఎవరైతే మనం గొప్ప గొప్ప వాళ్ళు అని ఎవరైతే అనుకుంటున్నామో, వాళ్ళెవ్వరు గూడా ఈ యొక్క ఆస్తుల మీద వాళ్ళెప్పుడు కూడా వెంపర్లాడరు వాళ్ళెవరు గూడా. సో, వాళ్ళెంతసేపు గూడా వాళ్ళు ఎందుకంటే వాళ్ళందరూ గూడా ఒక చక్కటి పరిణితి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఆ దశలో ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఏంటి ఈ లౌకిక వస్తువుల పట్ల మనం అంత వెంపర్లాడకూడదు. అసలైనటువంటి మన సంపదలు ఏంటో అని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టే, ఈ భౌతికమైనటువంటి వాటి మీద పట్ల వెంపర్లాడకుండా వాళ్ళ యొక్క దృష్టిని వాళ్ళ యొక్క సృజనాత్మకత వైపుకు, వాళ్ళ యొక్క గుణాలను వ్యక్తీకరించుకోవడానికి, ఉన్నతమంగా పెంచుకోవడానికి వారు ఆ విధంగా ప్రయాణించారు కాబట్టే, వాళ్ళు ఎంతో ప్రావీణ్యాన్ని సంపాదించారు అని మరి ఆహ్, మరి మనందరం కూడా ఎక్కడ పరిగెడుతున్నాము, ఎక్కడ మనం తగ్గించుకోవాలి అనేది చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు మీకసలు ఆ రోజు ఏమైంది అంటే, ఆ రోజు ఏమైందంటే నాకొక శోష లాగా వచ్చింది. ఒక కళ్ళు తిరుగులాగా అలా అయినియి అంతే ఆ రోజు. ఎందుకంటే నేను చాలా ఎక్కువ ప్రసంగాలు చేసేసాను అప్పటికే. అందరిలో గూడా ఈ యొక్క క్వాలిటీస్‌ని అందరిలోనూ పెంపొందించాలి అనేటువంటి ఆ యొక్క ఇది నాకు చాలా ఎక్కువగా ఉండేది. ఆహ్, కాబట్టి ఆహ్, ప్రతి ఒక్కరిలో కూడా ఆ యొక్క గుణాల్ని పెంపొందించాలని నేనెంతో ఎక్కువగా నాకున్నటువంటి శక్తి మేర కంటే కూడా నేను ఎక్కువగా ప్రయత్నించాను. అందువల్ల నేను ఆ విధంగా ఆ రోజు అలాగా పడిపోవాల్సొచ్చింది అని చెప్తుందనమాట. మరి మీరు అసలు ఏంటి ఇక్కడున్నారు ఏంటి? ఓకే. మీరు ఎక్కువ అలసిపోయారు గాబట్టి పడిపోయారు అని అంటున్నారు కదా! మరి మీరిక్కడున్నారు ఏంటి అని అడిగితే చెప్తుందనమాట. ఇప్పుడు మీరు ఎవరైతే ఒకానొక కోటీశ్వరుడు ఎవరైతే అని మీరు మీరు ఎవరినైతే చెప్పుకుంటున్నారో, ఆయన ఒకప్పుడు ఆయన నాకు 33 సంవత్సరాల వయసు నుంచి నాకాయన తెలుసు అని చెప్తున్నారు. ఆయన వృత్తి ఆయన, ఆయన, ఆయన ఈరోజు ఈ విధంగా రాణించడం కోసము ఆయన నన్ను ఇక్కడ నియమించుకున్నారు. మేము కలిసినప్పుడు ఆయన చాలా బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నారప్పుడు. ఆహ్, ఆయన ఆయన అప్పటికే మరి ఇవన్నీ గూడా పొందాలి అంటే చాలా కష్టమని ఆయన అప్పుడే ఆ చిన్న వయసులోనే ఆయన తెలుసుకున్నారు. ప్రతిరోజు ఆహ్, ఆయనకి ఎలాంటి అంతరాయాలు కలగకుండా ఉండడానికి మరి నాలాంటి మాటలు ఆయనకి ఎంతో అవసరమని ఆయన అప్పుడే తెలుసుకున్నారు. ఆ విధంగా ఆయనకి గూడా నేనెంతో సహాయం చేస్తూ వచ్చాను. ఆహ్ అని వీళ్ళిద్దరికీ అసలు ఏంటి అనేది చెప్తుందనమాట. ఆయన ఎందుకంటే ఈ రైలీ గారు ఎవరైతే మనము ఆ కోటీశ్వరుడని ఎవరైతే అనుకున్నామో, ఆయన ప్రపంచ స్థాయికి ఎదగాలి అంటే గనక మనకి చుట్టూతో గూడా ఒక శక్తి, ఒక బలగం గూడా ఉండాలి అని ఆయన బిగినింగ్‌లోనే అర్థం చేసుకున్నారు. కాలక్రమేణా మరి గాఢ స్నేహితులు వీళ్ళిద్దరి మధ్య ఈయన ట్రైనింగ్ గురించి ఆయనకి హెల్ప్ చేయడము అలాగే ఆయనకి ఇద్దరు గూడా ఒక ఫ్రెండ్స్‌లాగా వీళ్ళిద్దరు గూడా
మరి ఎప్పుడు కూడా డిన్నర్‌కి, లంచ్‌కి కలుసుకోవడము. ఇలాగా అంతే కాకుండా మధ్యలో ఆయనకి ఒకానొక మరి ఎవరైతే ఆ కోటీశ్వరులున్నారో ఆ రైలీ గారికి మరి తన 50వ ఏట ఆయనకి క్యాన్సర్ గూడా వచ్చిందట రైలీ గారికి. మరి ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా ఆయన మరి ఆహ్, ఆయన తన యొక్క అలవాట్ల ద్వారా దాని నుంచి గూడా ఆయన పూర్తిగా బయటపడిపోయారు అని చెప్తున్నారు. మరి ఎన్ని కోట్లున్నా కూడా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ గదా! ఆ ఆరోగ్యం కోసం మనం సంపాదించినటువంటి కోట్లన్నీ గూడా ఒక్క రోజులో మొత్తం పోగొట్టుకోవడానికి కూడా మనం రెడీ అయిపోతాము. ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఆయనకి ఆహ్, ఆయన ఆయన యొక్క ఈ యొక్క చక్కటి అలవాట్లతో, ఒక క్రమశిక్షణమైనటువంటి విధానంతో ఆయన యొక్క క్యాన్సర్ నుంచి గూడా ఆయన జయించారు ఆయన అని చెప్తుందనమాట. ఇంకా మరి ఆయనకు తొలినాళ్ళలో నేను ఫస్ట్ నుంచి గూడా ఆయన నాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా ఇవన్నీ గూడా నేను ఆయనకి గైడెన్స్ ఇస్తూ వచ్చేదాన్ని. ఆహ్, సో, మీరు గూడా ఇవన్నీ తెలుసుకోవడానికి మీరిక్కడికి వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీకు తప్పకుండా మీరు వెళ్ళేటప్పుడు ఎంతో ఆనందంగా ఈ యొక్కవన్నీ గూడా నేర్చుకుని హ్యాపీగా వెళ్తారు అని ఆయన చెప్తున్నారనమాట. మరి ఇంకా ఏమని చెప్తున్నారంటే ఆ స్పీకర్ చెప్తుందనమాట. నేను ఈ మారిషస్ రావడానికి ముఖ్యంగా 2 కారణాలున్నాయని చెప్తున్నారు. ఒకటి ఏమిటి అంటే ఆహ్, నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, ఆ రైలీ ఎవరైతే ఆ కోటీశ్వరుడికి శిక్షణ ఇవ్వడానికి, ఆయనకి ఒక చక్కటి గైడెన్స్ మార్గనిర్దేశకం చేయడానికి నేనిక్కడికి వస్తూ ఉంటాను. రెండవది ఎందుకొస్తానంటే, ఈ మారిషస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకు అంటే, ఇక్కడ నాకు ఎంతో చక్కటి ప్రకృతి, అలాగే నేను అలసిపోయి, సొలసిపోయినటువంటి ఇచ్చిన నాకు, నేను మళ్ళా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎంతో శక్తివంతంగా వెళ్తాను నేను. ఇక్కడున్నటువంటి ఆహ్ ఏకాంతంగా ఉంటాను. ఏకాంతంగా ఉండడం వలన నాలో ఒక ఉత్తేజము, ప్రేరణ ఇవన్నీ గూడా కలిగి నాలో మరింత శక్తిని పెంచుతూ ఉంటాయి. అప్పుడప్పుడు నేను అందుకని మారిషస్ ఒచ్చి ఇక్కడ మళ్ళా పూర్తిగా కోలుకొని వెళ్తూ ఉంటాను. ఇక్కడ ఎందుకంటే ఇది చాలా చాలా ఈ మారిషస్ అనేది చాలా అందమైనటువంటి ప్రదేశమే కాదు. ఇక్కడ ఎంతో చక్కటి భోజనము, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరూ గూడా నాతో చాలా ప్రేమగా ఉంటారు. సో, ఇవన్నిటి ద్వారా నాకు కొత్త శక్తిని కో తెచ్చుకొని, నాకు మళ్ళా పునర్జన్మ కలుగుతుంది. ఈ మారిషస్ రావడం వలన. ఈ 2 కారణాల వల్ల నేను మారిషస్ ఇక్కడికి వస్తూ ఉంటానెప్పుడు అని చెప్తున్నాననమాట. రేపు ఉదయము ఈ బీచ్‌లో మీరు గూడా చాలా అదృష్టవంతులు చక్కగా వచ్చారు అని చెప్తూ, రేపు మార్నింగ్ మీరు బీచ్‌లో మీరు రైలీని కలుసుకుంటారు. ఎన్నింటికి అంటే గనక రేపు మార్నింగ్ 5:00కి మీరు రైలుని కలుసుకోవచ్చు. అని మరి యొక్క స్పీకరు వీళ్ళకి చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక వీళ్ళు మళ్ళా నెక్స్ట్ డే సూర్యోదయానికి ముందే ఇంగ పూర్వమే మేలుకోవడం మంచిది. మరి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి అలవాట్లు మనకెంతో శక్తినిస్తాయని చెబుతూ మరి నెక్స్ట్ డే 5 ఏఎంకి మరి వీళ్ళు రెడీ అయిపోయారనమాట. 5 ఏఎంకి ఎప్పటినుంచో వీళ్ళు వెయిట్ చేస్తున్నారు గదా! ఈ 5 ఏఎంకి మరి ఆహ్, అక్కడి నుంచి మరి ఆయన చక్కగా తన సాగర తీరం ఇంటిలో నుంచి సాగర తీరంలో తన ఇంట్లో నుంచి మెట్లు దిగి వస్తూ మరి చక్కగా వెళ్ళి విష్ చేస్తూ, "మీరు టైంకి వచ్చినందుకు చాలా చాలా సంతోషము. సమయపాలన అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఇది ఒక రాజు యొక్క లక్షణము. సమయానికి టైంని మెయింటైన్ చేయడం అనేది ఒకానొక రాజు యొక్క లక్షణము, రాజ లక్షణము" అని చెప్తూ నా పేరు ఇప్పటి వరకు వీళ్ళకి పేరు అంటే డ్రైవరు వాళ్ళు వీళ్ళు చెప్తే ఈయన రైలీ కోటీశ్వరుడని తెలుసు గానీ, వీళ్ళకి ఈయన ఎలా కనిపిచ్చారు? మాసిపోయిన బట్టలతో, చినిగిపోయిన బట్టలతో ఒకానొక ఇదిగా కనిపించారు. చాలా ఇదిగా కనిపించారు. ఇప్పుడు ఈయన చెప్తున్నారనమాట. నా పేరు స్టోన్ రైలీ అని ఆయనకి చక్కగా వెల్కమ్ అనుకుంటూ ఈయన మాట్లాడడం ప్రారంభించారనమాట. చినిగిపోయిన పాత దుస్తుల స్థానంలో మరి ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే, తళతళలాడే తెల్లటి టీ షర్ట్ ధరించి ఆయన మరి మామూలుగా వాకింగ్‌కి ఎలా అయితే ఉంటారో అలాగే ఆయన డ్రెస్సింగ్ చేసుకొని ఉన్నారనమాట. ఆయన షర్ట్ మీద ఏమని రాసుందంటే, "నో ఐడియా వర్క్స్ అంటిల్ యూ డూ ద వర్క్" అంటే
మీకు పనిలో దిగి స్టార్ట్ చేసేంత వరకు కూడా మీకు ఎన్ని ఐడియాలున్నా కూడా అవన్నీ కూడా పనికిరావు ఉమ్, అని చెప్తుందన్నమాట. అలాంటి కొటేషన్ అది ఆయన టీషర్ట్ మీద రాసుందనమాట. మరి ఆయన చాలా చక్కగా చాలా చురుకుగా ఉన్నారు. ఆమ్, మరి ఆయన ఆయన వాళ్ళు చూసినప్పటికీ ఇప్పటికీ కూడా ఈయన ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్లస్ చాలా ఏజ్ కూడా చాలా తగ్గినట్టు, మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు మనము యంగ్స్టర్స్ అయిపోతాం మనం అందరం కూడా. అలాగే ఆయన కూడా చాలా యంగ్గా చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట. ఆయన అంటున్నారు, ఈయన గురించి ఇంకా చాలా గొప్పగా ఇంకా చాలా సౌందర్యంతో చాలా ఈయన పొగుడుతూ ఉన్నారు. అయితే ఆయన చెప్తున్నారు అనమాట ఏమని, మీరు నిజంగా చాలా ధైర్యవంతులు మీరు. ఆ ఆ, ఒకానొక చినిగిపోయిన బట్టలు వేసుకున్నటువంటి ఒక ముసలివాడిని నమ్మి మీరు ఇక్కడ వరకు వచ్చారు అంటే మీరు నిజంగా మీ యొక్క ధైర్యానికి మమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిందే అని ఆయన చెప్తున్నారు. మరి ఎందుకంటే అప్పటి వరకు వీళ్ళెవరికి తెలియదు కదా ఈయన కోటీశ్వరుడు అని చెప్పేసి. సో మీరు ఇలా వచ్చినందుకు మీరు చాలా చాలా ధైర్యవంతులు అని చెప్తుందన్నమాట. ఉంచి అప్పుడు అలాగా ఆయన షర్ట్‌లో నుంచి ఒక పువ్వు తీస్తాడనమాట ఆయన. ఆ పువ్వు తీసి అది చాలా అందంగా ఉంటుంది. అలాంటి పువ్వుని వీళ్ళెప్పుడు గూడా చూడరనమాట. మరి, మరి ఈయన ఇలా మాట్లాడుతూ ఉంటూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటే హ్మ్. మరి మీరు మాకు నిండు మనసుతో మాకివన్నీ నేర్పించడానికి మాకు చాలా చాలా ధన్యవాదాలని వీళ్ళు గూడా ఆహ్, కృతజ్ఞత చెప్పుకుంటారనమాట. ఇలాగా మరి ఇంకా ఈయన చెప్తూ ఉంటాడు. దేవుడు నన్ను చాలా చల్లగా చూసాడు. మీరు అందుకనే నేను చాలా చక్కగా ఉన్నాను. అంతే అంతే కదా! మనము బాగున్నాము, మనం హ్యాపీగా ఉన్నాము, మనకి చక్కటి ఎలాంటి ఫైనాన్షియల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవంటే మనం ఫస్ట్ ఏమనుకుంటాము? దేవుడు మనల్ని చల్లగా చూసాడని అనుకుంటాం కదా! అలాగా ఆయన కూడా చెప్తున్నాడనమాట. మీరింత కోటీశ్వరులయ్యుండి మాకు మీరిలా చేస్తున్నందుకు అని ఆ యొక్క గ్రాటిట్యూడ్ అనేది ఉంటుంది కదా! వీళ్ళకి వెళ్ళిన తర్వాత. సో, అలా చెప్తుంటే అప్పుడు ఈయన చెప్తుందనమాట. భగవంతుడు నాకు చాలా చల్లగా చూసాడు అని, అని ఈయన గూడా రిప్లై ఇస్తూ ఉన్నారనమాట. ఉన్నట్లుండి మరి ఆహ్, అయితే మీకు వీళ్ళిద్దరూ వీళ్ళ ముగ్గురు మళ్ళా కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది. వీళ్ళు 5 గంటలకి స్టార్ట్ అయిందనమాట. సరే ఈయన అడుగుతూ ఉంటారు. ఈ యొక్క కళాకారులున్నారు గదా! ఈయన అడుగుతూ ఉంటారు. ఏంటి మీరు చెప్పండి మీ ఫాదర్ గురించి మీ ఫాదర్ గురించి చెప్పండి మీరు అని మీరు కోటీశ్వరులు అని ఇలాగ అడుగుతూ ఉంటారనమాట. అంటే అప్పుడు ఈయన చెప్తున్నారనమాట. ఏమిటి అంటే నా చిన్నతనంలో మా ఫాదర్ ప్రతిరోజు కూడా వేకువనే పొద్దున్నే నిద్ర లేచేవారు. ప్రతి మంచి అలవాటులాగానే ఆయన అలవాటు మానలేకపోయేవారు. అందరి పిల్లల్లాగానే నేనేమో మా నాన్నగారు చెప్పిన దానికి అసలు వినేవాడినే కాదు. ఎప్పుడు గూడా ఆయనకి అపోజిట్‌గానే వ్యతిరేకించేవాడిని. నా లోపల ఎప్పుడు గూడా ఆయనకి అపోజిట్‌గానే తిరుగుబాటు జరుగుతూ ఉండేది. నేను ఒక చిన్న దొంగను గూడా. నాతో రోజు పేచీ పడే బదులు ఆయన రోజు నేను చిన్న చిన్న దొంగతనాలు గూడా చేస్తూ వాడిని. అలాగే పొద్దున్నే అస్సలు లేచేవాడినే కాదు. ఆయన నాకు ఎన్నో సార్లు చెప్పారు. ఎన్ని సార్లు చెప్పినా గూడా నేను మాత్రం ఆయన నాకు చెప్పి ఆయన విసిగిపోయి నన్నింకా అలాగా వదిలేసారు. అది మా నాన్నగారి గురించి అని ఆయన చెప్తున్నారన్నమాట. మరి మీకు ఎలాగా ఇవన్నీ అలవాటయినియి అంటే అప్పుడు ఈయన చెప్తున్నారు. నిజానికి ఇవన్నీ ఈ వేకువ 5:00కి లేవడము ఇవన్నీ గూడా నాకు ఆ స్పీకర్ ఉన్నారు గదా! స్పీకర్ ఆయనే ఆయన సమ్మోహన మూర్తి అని చెప్తున్నారనమాట. అంటే ఆయన అంత అద్భుతంగా ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి, ఆయన సమ్మోహనమూర్తి అని ఆయనే నాకివన్నీ గూడా నేర్పించారు. ఆయనను నేను తొలిసారి కలిసినప్పుడు నేను చిన్నవాడిని. అప్పుడు నేను అప్పుడే జస్ట్ నేను నేను ఇనీషియల్‌గా నా బిజినెస్ అనేది నేను అప్పుడే స్టార్ట్ చేశాను. నాకు చక్కటి మార్గదర్శకత్వాన్ని ఇచ్చి ఒక నాయకుడిగా నిలబెట్టారు ఆ యొక్క స్పీకర్. ఎవరైతే ఆ రోజు ప్రసంగంలో ఎవరైతే స్పీచ్ చేసి ఇచ్చారో, ఆ ఆయన నాకు ఈ అలవాట్లన్నీ గూడా నాకు నేర్పించారు అని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ఆయన అత్యున్నతమైనటువంటి చక్కటి మోటివేషనల్ స్పీకర్ ఆయన. ఆ! ఆయన దగ్గర గనక చేరాలి అంటే గనక 3 సంవత్సరాలు వేచి ఉండాలంట. ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి అంటే గనక 3 సంవత్సరాలు వేచి ఉండాలంట.
ఆయనకి అంత డిమాండ్ ఉండేదట ఆయనకి. ఆ! ఆయనకి ఆయన ఒప్పుకునే వరకు నేను ఆయన కోసం ప్రతిరోజు ఫోను చేసేవాడిని. ఆనాడు ఆయన కూడా అప్పటికి ఆయన ఇంకా పెద్దాయన కాదు. అప్పుడు ఆయన కూడా మామూలు ఏజ్‌లోనే ఉన్నారాయన. ఆయన బోధనలు కానీ ఆయన చిన్నవారైనా కూడా ఆయన నుంచి వచ్చేటువంటి పలుకులు మాత్రము ఎంతో అద్భుతంగా ఉండేవి. ఆయన నేను ఆయన కోసం ప్రతిరోజు ఫోను చేసేవాడిని అని చెప్తున్నారు. నిజం చెప్పాలంటే మరి ఆ అలవాట్లన్నీ నేను నేర్చుకునేటప్పుడు కొన్ని రోజులైతే నాకు పిచ్చెక్కేసేది. పొద్దున్నే లేవడం ఏంటి? ఈ పనులేంటి? నాకు పిచ్చెక్కినట్లు అనిపిచ్చేది. ఉదయం నిద్ర లేవాలనిపించేది కాదు. మరి మరి చాలా ఇబ్బంది పడేదాన్ని. కానీ ఇప్పుడు నా రోజులన్నీ గూడా మారిపోయాయి. ఊహించినంతగా నేను అప్పటికంటే ఇప్పటికి నేను చాలా మారిపోయాను. నా అలవాట్లు గూడా చాలా మారిపోయాయి. ఆహ్, రోజులు రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ నాలో ఆ ఏకాగ్రత ఇవన్నీ గూడా పెరగడం నేను చాలా గమనించాను. అని ఈయన ఎలాగ ఈయనకి ఆహ్, ఈయన ఏ స్థితిలో ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఆ యొక్క సమ్మోహనమూర్తి ఆ స్పీకర్‌ని కలుసుకున్నారు? ఏ విధంగా ఆయన శిక్షణ ఇచ్చారు అనేది ఈయన నెమ్మదిగా ఈ కోటీశ్వరుడు ఈ రైలీ గారు వీళ్ళిద్దరికీ కూడా నెమ్మది నెమ్మదిగా చెప్పడం ప్రారంభించారనమాట. ఇది మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మన యొక్క స్వాధ్యాయంలో తెలుసుకున్నటువంటి జ్ఞానం మరి తిరిగి రేపటి మన స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.